నేటి నుంచి సుమారుగా 5000 సంవత్సరాల క్రితం సముద్రం మధ్యలో ఒక అద్భుతమైన నగరం ఉండేది. అక్కడ 9 లక్షలకు పైగా పెద్ద పెద్ద రాజభవనాలుండేవి. వాటిని వజ్రాలు, బంగారం మరియు ఎన్నో అమూల్యమైన రత్నాలతో అద్భుతంగా అలంకరించారు. ఈ నగరం ఎంత చక్కటి ప్రణాళికతో నిర్మించారంటే ఇప్పటి ఆధునిక నగరాలు కూడా దీని ముందు దిగదుడిపే. కానీ అకస్మాత్తుగా ఒకరోజు చూస్తుండగానే ఆ మహానగరం సముద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు మనం కాలంలో కాస్త ముందుకొద్దాం. ఇది 1983వ సంవత్సరం. గుజరాత్లోని ఒఖా తీరానికి సమీపంలో అరేబియా సముద్ర అలలు ఒక వింత ఆందోళనతో తీరాన్ని తాకుతున్నాయి. భారత పురావస్తు శాస్త్రవేత్తల బృందం డైవింగ్ పరికరాలతో సముద్రం పైన సిద్ధంగా ఉన్నారు. కొద్ది క్షణాల్లో తాము చరిత్ర యొక్క అవగాహనను కదిలించే ఒక దృశ్యాన్ని చూడబోతున్నామని వారికప్పుడు తెలియదు. వాళ్ళు సముద్రపు లోలోతుల్లోకి దూకిన వెంటనే కిందకు వెళుతున్న కొద్దీ వారికి ఇసుక, రాళ్ల మధ్య కొన్ని అసహజమైన ఆకారాలు కనిపించాయి. అవి ఒకప్పటి కాలానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయని వాళ్ళకి అనిపించింది. వారి శరీరం నిశ్చేష్టమైంది. శ్వాస ఆగిపోయింది. వారి కళ్ల ముందు ఉన్న ఆ దృశ్యం ఒక ప్రశ్నను లేవనెత్తింది. 1000 సంవత్సరాల నాటి గ్రంథాలలో చెప్పబడిన నగరం ఇదేనా? నిజంగానే సముద్ర గర్భంలో ఒక నగరం మొత్తం సమాధి చేయబడిందా? వారి ముందు కనిపించిన దృశ్యాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. పెద్ద పెద్ద రాళ్లు, ఎత్తైన గోడలు, వాటిపై అద్భుతమైన కళాకృతులు చెక్కబడున్నాయి. నీటి అడుగున ఒక నగరం మొత్తం ఉన్నట్లుగా అనిపించింది. అదొక నీటి నగరంలాగా. అది మరేదో కాదు, శ్రీకృష్ణుడి నీట మునిగిన నగరం ద్వారక. చాలా కాలంగా మహాభారతం మరియు రామాయణం వంటి దివ్య గ్రంథాలను కేవలం కట్టుకథలుగా చెప్పేవాళ్ళు. ఆ కథల్లోనే ఈ అద్భుతమైన ద్వారక నగరం గురించి కూడా వ్రాయబడింది. చాలా కాలం వరకు దీన్ని కూడా ఒక కాల్పనిక కథగానే పరిగణించారు, కొట్టిపారేశారు. కానీ 1983లో డాక్టర్ ఎస్ఆర్ రావు, అతని బృందం ఈ నగరాన్ని కనుగొన్నప్పుడు దీనిని కేవలం కల్పనగా భావించిన వాళ్ళు ముక్కున వేలేసుకున్నారు. డాక్టర్ ఎస్ఆర్ రావు పురావస్తు సర్వేలు మరియు పరిశోధనల తర్వాత మహాభారతం మరియు హరివంశ పురాణంలో వర్ణించబడిన ద్వారక నగరం ఇదేనని నిర్ధారించారు. మరి ఇంత సంపన్నమైన ద్వారక నగరం ఒక్కసారిగా నీటిలో ఎలా మునిగింది? పరిశోధన సమయంలో డాక్టర్ రావు మరియు ఇతర పురావస్తు శాస్త్రవేత్తలకు వారిని ఆశ్చర్యపరిచేంతగా ఏం దొరికింది? ఈ డాక్యుమెంటరీలో సముద్రపు అలలను కూడా వెనక్కి నెట్టేలా నిర్మించిన ఆ ద్వారక నిర్మాణ కథను తెలుసుకుందాం. స్వర్గాన్ని సైతం వణికించిన ఆ శాపం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకుందాం. శతాబ్దాల నాటి పౌరాణిక కథలను నేల మీదకు లేదా సముద్ర గర్భంలోంచి వాస్తవంలోకి తీసుకొచ్చిన ఆ చారిత్రక ఆవిష్కరణ యొక్క పూర్తి ప్రక్రియను చూద్దాం. ప్రజలు కేవలం కథగా భావించిన ఆ నగరం యొక్క అవశేషాలను డాక్టర్ ఎస్ఆర్ రావు మరియు ఆయన బృందం సముద్ర లోలోతుల్లోకి వెళ్లి ఎలా కనుగొన్నారో మనం తెలుసుకుందాం. కథలోకి వెళ్లే ముందు ద్వారక నేపథ్యాన్ని కొద్దిగా తెలుసుకుందాం. చాలా కాలం క్రితం మధురలో కంసుని ఆగడాలు పెరిగిపోయినప్పుడు శ్రీకృష్ణుడు కంసుణ్ణి వధించి నగరవాసులను అతని అరాచకాల నుంచి విడిపించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు మధురలోనే స్థిరపడ్డాడు. కంసుడి మరణంతో ఆగ్రహించిన అతని మామ జరాసంధుడు మధురపై సుమారు 17 సార్లు దండయాత్ర చేశాడు. ఆ దాడులన్నిటిలో శ్రీకృష్ణుడే విజయం సాధించినప్పటికీ ఆ పదే పదే జరుగుతున్న దాడులతో విసిగిపోయిన శ్రీకృష్ణుడు తన ప్రజల క్షేమం కోసం మధురను విడిచి వెళ్లడమే సరైందని భావించాడు. ఈ నిర్ణయమే ఒక అసాధారణ నగరాన్ని నిర్మించడానికి ఆయన్ను ప్రేరేపించింది. ఆ నగరమే ద్వారక. శ్రీకృష్ణుడు సముద్ర తీరానికి వెళ్లి సముద్ర దేవుణ్ణి ఇలా ప్రార్థించాడు. ఓ సముద్రదేవ, నా ప్రజలకు శాంతి మరియు భద్రత కావాలి. నేను ఒక కొత్త నగరాన్ని నిర్మించుకోవడానికి నీ నుంచి కొంత భూమిని ప్రసాదించు. దీంతో సముద్రుడు చిరునవ్వుతో శ్రీకృష్ణుడికి సముద్రం మధ్యలో 12 యోజనాల భూమిని, అంటే సుమారుగా 153.6 కిలోమీటర్ల భూమిని దానం చేశాడు. ఆ తర్వాత దేవశిల్పి అయిన విశ్వకర్మకు ఈ దివ్య నగరాన్ని నిర్మించే బాధ్యతను అప్పగించారు. ఆయన అద్భుతమైన నగరాన్ని నిర్మించసాగాడు. అక్కడ రాజభవనాల ఎత్తు ఆకాశాన్ని తాకుతున్నట్లుండేది. గోడలు బంగారంతో, నేల వెండితో చేయబడ్డాయి. నగరానికి నలువైపులా విశాలమైన ద్వారాలుండేవి. అందుకే ఈ నగరానికి ద్వారక, అంటే ద్వారాల నగరం అని పేరు. గాలిలో సుగంధభరితమైన పువ్వుల పరిమళం వ్యాపించుండేది. వీధుల్లో నెమళ్లు నాట్యం చేసేవి. మధ్యలో ఉన్న శ్రీకృష్ణుడి రాజ్మహల్ చూస్తే స్వర్గమే భూమిపైకొచ్చిందా అనిపించేది. నగరంలోని రహదారులను నేరుగా ఓడరేవుకు చేరే విధంగా నిర్మించారు. సముద్ర వాణిజ్యం కోసం ప్రత్యేకమైన రేవులు నిర్మించబడ్డాయి. ఇక్కడ ఓడలు సులభంగా వచ్చి వెళ్లేవి. నగరానికి నీటి సరఫరా కోసం నీటిపారుదల వ్యవస్థ ఉండేది. ఇది ఆ కాలంలో చాలా అరుదుగా పరిగణించబడింది. స్వచ్ఛమైన నీటి కొలనులు, పచ్చని తోటలు, అలంకరించబడిన బజార్లు ఈ నగరాన్ని అందంగానే కాకుండా పూర్తిగా స్వయం సమృద్ధిగా మార్చాయి. భాగవత పురాణం ప్రకారం ద్వారకలో చంద్రకాంత శిలలు, వజ్రాలు, మణులు, బంగారంతో నిర్మించిన 900 కంటే ఎక్కువ భవ్యమైన రాజమహళ్లు ఉండేవి. శ్రీకృష్ణుడు స్వయంగా ఆ భవనాలను తన ప్రియమైన వారి కోసం నిర్మించాడు.
బలరాముడు, రుక్మిణి, సత్యభామ, జాంబవతి మరియు ఇతర రాణుల కోసం వేర్వేరు రాజభవనాలుండేవి. ఈ భవనాలు కేవలం వాస్తుశిల్ప అద్భుతాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక మరియు భక్తికి ప్రతీకలు. కానీ ఇది ముగింపు కాదు. ఇప్పుడు ద్వారకను చిరస్థాయిగా మార్చిన అధ్యాయం ప్రారంభం కాబోతోంది. స్వయంగా భగవంతుడు నిర్మించిన నగరం, దేవతలు అలంకరించిన నగరం, కాలం చేత చరిత్రలో నమోదు చేయబడిన నగరం. కానీ సృష్టి ఎక్కడ ఉంటుందో అక్కడ వినాశనం కూడా వేచుంటుంది. ద్వారక యొక్క ఈ స్వర్ణగాథ ఎవరూ ఊహించని ఒక శాప నీడలో మునిగిపోబోతోంది. మహాభారత యుద్ధం ముగిసింది. దుమ్ము కొట్టుకుపోయిన యోధుల శవాలు, చెల్లాచెదురుగా పడి ఉన్న ఆయుధాలు, రక్తంతో ఎర్రబారిన భూమి. కౌరవులు నశించిపోయారు. తమ కుమారుడు ఈ స్థితిని చూసి గాంధారి తీవ్రమైన కోపానికి గురైంది. శ్రీకృష్ణుడు తలుచుకుంటే ఈ యుద్ధం జరిగేది కాదని ఆమె నమ్మింది. కానీ ఆయన అలా చేయలేదనే కోపంతో గాంధారి శ్రీకృష్ణుణ్ణి శపించింది. నా వంశం ఎలాగైతే నాశనమైందో అదేవిధంగా నీ వంశం కూడా నాశనమవుతుంది అని. ఈ శాపం యదువంశ వినాశనానికి పునాదిగా మారింది. కానీ ద్వారక నాశనానికి మరొక కారణం కూడా ఉంది. ఒకానొక సమయంలో ద్వారక సమీపంలోని పిండారక అనే ప్రదేశానికి కొందరు గొప్ప ఋషులొచ్చారు. వారిలో విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, నారదుడు, కణ్వుడు, దుర్వాసుడు వంటి మహర్షులున్నారు. ఆ ఋషులను చూసి శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు మరియు అతని స్నేహితులు ఒక చిలిపి పని చేయాలనుకున్నారు. సాంబుడు ఒక గర్భవతి స్త్రీ వేషం ధరించి ఆ ఋషుల వద్దకు వెళ్ళాడు. ఆ ఋషులు సాధారణ సాధువులు కారని, వారికి అన్నీ తెలుసని, త్రికాలదర్శులని వారు గ్రహించలేకపోయారు. సాంబుడు మరియు అతని స్నేహితులు వారి దగ్గరకు వెళ్లి వాళ్ళ తపస్సును భంగపరిచి తనకు పుట్టబోయే బిడ్డ గురించి చెప్పమని అడిగారు. తమకు జరిగిన ఈ అవమానాన్ని చూసి మునివర్లకు కోపం వచ్చింది. వాళ్లు సాంబుడిని ఇలా శపించారు. నువ్వొక లోహపు ముసలానికి జన్మనిస్తావు, అది యదువంశ వినాశనానికి కారణమవుతుంది అని అన్నారు. సాంబుడు మరియు అతని స్నేహితులు భయపడిపోయారు. వాళ్ళు క్షమించమని వేడుకున్నారు. కానీ ఇక ఏం చేయలేని స్థితి. కొన్ని రోజుల తర్వాత ఋషులు చెప్పినట్లే జరిగింది. సాంబుడు ఉదయం నిద్రలేచేసరికి అతని బట్టల్లో ఒక బరువైన ఇనుప ముసలం కనిపించింది. ఈ దృశ్యం చూసిన యదువంశస్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం శ్రీకృష్ణుని తాత అయిన ఉగ్రసేన మహారాజుకు తెలియగానే ఆయన ఆ ముసలాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి సముద్రంలో పరేయమని ఆజ్ఞాపించాడు. ఆ ముక్కలను సముద్రంలో వేయగానే ఒక పెద్ద చేప వాటిని తినేసింది. కొంతకాలం తర్వాత కొందరు జాలర్లు ఆ చేపను పట్టుకుని కోయగా దాని కడుపులోంచి ఇనుప ముక్కలు బయటపడ్డాయి. ఆ జాలర్లు ఆ ముక్కలను జరా అనే ఒక వేటగాడికి అమ్మేశారు. ఆ వేటగాడు ఆ ముక్కలతో తన బాణాలను తయారు చేసుకున్నాడు. మరోవైపు ద్వారకలో పరిస్థితి నెమ్మదిగా దిగజారడం ప్రారంభమైంది. గాంధారి శాప ప్రభావం కనిపించడం మొదలైంది. కాలం గడిచే కొద్దీ యదువంశ ప్రజల్లో అహంకారం పెరిగిపోయింది. భోగ విలాసాలు, మద్యపానం, దురాచారం వంటివి ధర్మం మరియు నైతిక స్థానాన్ని ఆక్రమించాయి. ఒకరోజు యదువంశ వీరులు సముద్ర తీరంలో ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని నేటికీ ప్రభాస త్రికాల అని పిలుస్తారు. మద్యం, అహంకారం మరియు తిట్లు ఆ ఉత్సవాన్ని ఒక యుద్ధభూమిగా మార్చాయి. వాళ్ళు తమలో తామే పోరాడుకోవడం మొదలుపెట్టారు. ఏ ఆయుధాలతోనైతే వాళ్ళు యుద్ధాలు గెలిచారో అవే ఆయుధాలతో ఒకరినొకరు చంపుకోసాగారు. ఇక వినాశనం సమీపించిందని శ్రీకృష్ణుడు గ్రహించాడు. ఆ తర్వాత ఆయన అడవి వైపు నడిచి వెళ్లి అక్కడ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడే ఆ ముసలం ముక్కలతో బాణాలు తయారు చేసిన వేటగాడు అక్కడికొచ్చాడు. ఆ వేటగాడు శ్రీకృష్ణుడి పాదాన్ని జింక అనుకుని దానిపై బాణం వేశాడు. ఆ బాణం శ్రీకృష్ణుడి పాదానికి తగలగానే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఆయన త్యజించడంతో పాటు మొత్తం ద్వారక నగరం నీటిలో మునిగిపోయింది. ఈ విధంగా ద్వారక యొక్క వైభవం ముగిసిపోయింది. స్వయంగా భగవంతుడు నిర్మించిన ఆ నగరం, ఒక యుగాన్ని చూసిన ఆ నగరం ఇప్పుడు కేవలం శాస్త్రాల పుటల్లో మరియు సముద్రపు నిశ్శబ్దంలో దాగిపోయింది. కానీ ఇది అంతమా? శ్రీకృష్ణుడి మరణం తర్వాత ఏం జరిగింది? అర్జునుడు ఏం పాత్ర పోషించాడు? ఆ విషయాలు తెలుసుకునే ముందు నేటి కాలంలో కేవలం కథగా చెప్పబడుతున్న ద్వారక నగరాన్ని ఎలా కనుగొన్నారో తెలుసుకుందాం. నిజంగా ఇది శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక నగరమేనా? ఇక దీని వెనుక ఉన్న అసలు చరిత్ర మరియు రహస్యాన్ని తెలుసుకుందాం. చాలా కాలం వరకు ద్వారకను కేవలం ఒక పౌరాణిక నగరంగానే భావించేవాళ్లు. శ్రీమద్ భాగవత పురాణం, విష్ణు పురాణం, హరివంశ పురాణం మరియు మహాభారతంలో దీని గురించి గొప్ప వర్ణనలు ఉన్నప్పటికీ భౌగోళికంగా ఇది ఎక్కడ ఉందనేది ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఇది కేవలం ఒక మతపరమైన కథే తప్ప చారిత్రక నిజం కాదని చాలామంది పండితులు భావించారు. కానీ ఈ ఆలోచన మొదటిసారిగా 1930ల ప్రాంతంలో కదిలింది. గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో కొంతమంది జాలర్లు మరియు డైవర్లు సముద్రం లోపల వింత రాళ్లను మరియు నిర్మాణాలను చూసినట్లు చెప్పినప్పుడు అది మొదలైంది. అరేబియా సముద్రం మీదుగా విమానాలు నడిపిన కొందరు పైలట్లు కూడా నీటి అడుగున పాత నగరంలా సరళ రేఖల ఆకారాలు చూసినట్లు చెప్పారు. ఇక్కడ్నుంచే ఒక పురాతన నగరానికి అన్వేషణ మొదలైంది.
ఆ తర్వాత 1963వ సంవత్సరంలో భారత పురావస్తు సర్వేక్షణ విభాగం ASI మొదటిసారిగా బేట్ ద్వారక సమీపంలో తవ్వకాలను ప్రారంభించింది. ఆ ప్రాంతంలోనే స్థానిక ప్రజలు శతాబ్దాలుగా శ్రీకృష్ణుని నగరంగా భావిస్తూ వచ్చారు. అక్కడ జరిపిన తవ్వకాల్లో అనేక పురావస్తు కుండలు, విగ్రహాలు మరియు పక్కా నిర్మాణాలు లభించాయి. దీంతో ఆ ప్రదేశం చాలా పురాతనమైందని నిరూపించబడింది. కానీ అది ద్వారక యొక్క అసలు గుర్తింపును ఇంకా పూర్తిగా స్పష్టం చేయలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత 1970వ దశకంలో మరో పెద్ద ఆధారం లభించింది. జామ్నగర్ ప్రభుత్వ రికార్డుల్లో దాదాపు 6వ శతాబ్దానికి చెందిన ఒక పురాతన రాగి పలకం గురించి ప్రస్తావన ఉంది. ఆ రాగి పలకం సింహదద్ అనే రాజుకు సంబంధించిందని, దానిపై ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు నివసించేవారు అని స్పష్టంగా రాసుంది. మతాన్ని మరియు చరిత్రను కలిపిన మొట్టమొదటి చారిత్రక పత్రం ఇదే. దీంతో ద్వారక కేవలం కల్పన కాదని, బహుశా కనుమరుగైన ఒక నిజం కావచ్చని చరిత్రకారులు మొదటిసారి భావించారు. ఆ తర్వాత ఈ అన్వేషణకు సరైన దిశానిర్దేశం చేసింది డాక్టర్ SR రావు. ఆయన ASIలో ఒక సీనియర్ అధికారి. భారతదేశపు తొలి సముద్ర పురావస్తు శాస్త్రవేత్తలు ఒకరిగా పరిగణించబడ్డారు. ఆయనకు మహాభారతం మరియు పురాతన గ్రంథాల్లో చెప్పబడిన విషయాలపై నమ్మకం ఉండేది. ఆయన ఆ గ్రంథాల్లోని వర్ణనలను ఆధునిక సముద్ర పాఠాలతో పోల్చి చూసి, ఒకవేళ ద్వారక నిజంగా ఉండుంటే అది గుజరాత్ పశ్చిమ తీరంలోనే ఉండి ఉండాలని నిర్ధారించారు. ఆ ఆలోచనతోనే 1979లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా సముద్ర గర్భంలో పురావస్తు అన్వేషణ పునాది పడింది. డాక్టర్ రావ్ గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ సహాయం తీసుకుని ఒక కొత్త అన్వేషణ యాత్రను ప్రారంభించారు. ఈ పని అంత సులభం కాదు. ఆ రోజుల్లో భారతదేశంలో మంచి పరికరాలు కానీ, ఆధునిక సాంకేతికత గాని అందుబాటులో లేవు. అయినప్పటికీ ఆయన స్థానిక జాలర్లు, డైవర్, పాత పడవలు మరియు తొలితరం సోనార్ టెక్నాలజీ సహాయంతో సముద్రంలో దాగి ఉన్న రహస్యాన్ని వెతకడం ప్రారంభించారు. ఈ సమయంలోనే సముద్ర గర్భంలో వారికి కొన్ని నిర్మాణాలు కనిపించడం మొదలయ్యాయి. అవి ఏ కోణంలో చూసినా సహజంగా ఏర్పడినవిగా అనిపించలేదు. అక్కడ పొడవైన రాతిగోడలు, పెద్ద పెద్ద స్తంభాలు మరియు లంగర్లు కూడా దొరికాయి. దీన్ని బట్టి ఒకప్పుడు అక్కడ ఓడలు వచ్చి ఆగేవని స్పష్టమైంది. అంటే ఈ ప్రదేశం ఒక పురాతన ఓడరేవుగా ఉండాలి. కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. అసలైన నిజాలు ఇంకా బయటపడాలి. 1979 నాటి ఈ అన్వేషణ ఎప్పటినుంచో మరుగున పడి ఉన్న ఒక పురాతన కథకు తలుపులు తెరిచింది. 1980వ దశాబ్దం ఆ కథను నిజమని నిరూపించాలనే పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. ఆ పట్టుదలకు ముఖ్య కారణం డాక్టర్ SR రావు. ఆయనకు మహాభారతం మరియు పురాణాల్లో రాసిన విషయాలపై పూర్తి నమ్మకం ఉండడం. ప్రపంచం కేవలం కథగా భావించిన శ్రీకృష్ణుని నగరం అరేబియా సముద్ర గర్భంలో ఎక్కడో ఒకచోట ఇంకా ఉందని ఆయన దృఢంగా విశ్వసించారు. కానీ భారతదేశంలో సముద్ర పురావస్తు శాస్త్రం ఒక కొత్త రంగం. ఈ పని కోసం ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు లేవు. సముద్రం కింద ఒక నగరం ఉండొచ్చని శాస్త్రవేత్తలు కూడా నమ్మడం లేదు. చాలామంది ఈ ప్రయత్నాన్ని కేవలం మతపరమైన ఆలోచనగా భావించారు. పౌరాణిక కథలను చరిత్రలతో కలపడం వల్ల ప్రయోజనం ఏంటి అని చాలామంది డాక్టర్ రావును ప్రశ్నించారు. కానీ ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. నిజమైన సవాల్ నమ్మకం లేకపోవడం మాత్రమే కాదు, టెక్నాలజీ మరియు వనరుల కొరత కూడా. ఆ సమయంలో సోనార్ వంటి ఆధునిక టెక్నాలజీ కానీ, నీటి అడుగున పనిచేసే రోబోట్లు కానీ లేవు. డైవర్ తమ చేతులతోనే సముద్ర గర్భాన్ని తడమాల్సొచ్చేది. దాదాపు 40 ఏళ్ల క్రితం 1980వ దశకంలో సముద్రంలో తవ్వకాలు జరపడం అంత తేలికైంది కాదు. దీనికోసం పురావస్తు శాస్త్రవేత్తలు, డైవర్స్, సముద్ర శాస్త్రవేత్తలు, అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్లు, చరిత్రకారులు, భూగర్భ శాస్త్రవేత్తలు, ఎంతోమంది సాంకేతిక నిపుణులు అవసరం ఉండేది. ఇంత పెద్ద బృందాన్ని ఏర్పాటు చేసి వారితో పనిచేయించడం ఒక పెద్ద సవాలు. అయినప్పటికీ డాక్టర్ రావు వెనకడుగు వేయలేదు. నిధుల కొరత ఎంతగా ఉండేదంటే ఆయన తన జీతం నుంచి డబ్బు తీసి బృందం కోసం భోజనాన్ని ఏర్పాటు చేసేవారు. ఆయన కేవలం 800తో ఈ యాత్రను ప్రారంభించారు. అది కూడా చిన్న చిన్న ఫండ్స్ రూపంలో సేకరించి. సముద్ర పురావస్తు శాస్త్రం కోసం ప్రభుత్వం ఒక శాశ్వత విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరుకున్నారు. కానీ అది అంత సులభం కాదు. 1983 నుంచి 1992 మధ్య డాక్టర్ రావు బృందం సుమారుగా 12 సార్లు సముద్రంలోకి వెళ్లి తవ్వకాలు జరిపింది. ఈ అన్వేషణ కోసం బేట్ ద్వారక మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలను ఎంచుకున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా బయటపడిన ఆధారాలు కేవలం భారతదేశాన్నే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. డైవర్ సముద్ర మట్టానికి సుమారుగా 30 మీటర్ల లోతులో 560 మీటర్ల పొడవైన రాతి గోడను కనుగొన్నారు. ఇది సహజంగా ఏర్పడిన నిర్మాణం కాదు. ఇది మానవ నిర్మిత నగరపు గోడ. దీని నిర్మాణం మహాభారతంలో ద్వారక గురించి వర్ణించిన విధంగానే ఉంది. ఆ తర్వాత ఒకప్పుడు ఏదో ఒక భవనం లేదా రాజ్మహల్లో భాగంగా ఉండిన 30 కంటే ఎక్కువ రాతి స్తంభాలు దొరికాయి. అక్కడ పడవలు నడిచేవని సూచించే లంగర్లు కూడా లభించాయి. 3 రంధ్రాలు ఉన్న కొన్ని లంగర్లు కూడా దొరికాయి. ఇవి ఆ కాలంలో ఆధునిక నావిగేషన్ పరిజ్ఞానాన్ని సూచిస్తున్నాయి. ఇవే కాకుండా సముద్రులు, ఇనుము, ఇత్తడి ఇలాంటి వస్తువులన్నీ దొరికాయి.
కార్బన్ డేటింగ్ మరియు థర్మల్ ల్యూమినెస్ డేటింగ్ పద్ధతుల ద్వారా ఈ వస్తువులు క్రీస్తుపూర్వం 1500 నుంచి క్రీస్తుపూర్వం 3000 మధ్యకాలం నాటివని తేలింది. అంతేకాకుండా ఒక మట్టి పాత్ర 9000 సంవత్సరాల పురాతనమైందని తేలడంతో శాస్త్రవేత్తలు నోరెళ్లబెట్టారు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలామంది చరిత్రకారులు దీన్ని అంగీకరించడానికి నిరాకరించారు. ఇది కేవలం మతాన్ని ప్రచారం చేసే ప్రయత్నంగా వాళ్ళు అభివర్ణించారు. కానీ డాక్టర్ రావ్ సమాధానం చాలా స్పష్టంగా ఉంది. నేను గ్రంథాలను మత పుస్తకాలుగా కాకుండా చారిత్రక ప్రతులుగా భావిస్తా. రోమ్, ఎథెన్స్, బాబిలోన్ వంటి నగరాలను తవ్వగలిగినప్పుడు ద్వారకను ఎందుకు తవ్వకూడదు? 1990 నాటికి బృందానికి 500 కంటే ఎక్కువ కళాఖండాలు, పురాతన ఓడరేవు గోడలు మరియు ఒక ప్రణాళికాబద్ధమైన నగరానికి సంబంధించిన ఆధారాలు లభించాయి. దీంతో ఒక విషయం స్పష్టమైంది. ద్వారక ఒక కల్పన కాదు, అది సముద్రంలో మునిగిపోయిన ఒక నిజమైన, సంపన్నమైన మరియు వ్యవస్థీకృత నాగరికత. కానీ నిధుల కొరత కారణంగా ఆ సమయంలో పరిశోధన నిలిపివేయబడింది. ఆ తర్వాత 2001లో ఈ దిశగా అతిపెద్ద ముందడుగు పడింది. భారత పురావస్తు సర్వేక్షణ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ కలిసి ఒక పెద్ద శాస్త్రీయ యాత్రను ప్రారంభించాయి. ఈసారి కచ్ సింధు శాఖ మరియు బేట్ ద్వారక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఈ యాత్రలో కేవలం పురావస్తు శాస్త్రవేత్తే కాకుండా సముద్ర శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు, నావికాదళ డైవర్స్, సోనార్ నిపుణులు మరియు అంతర్జాతీయ కార్బన్ డేటింగ్ ప్రయోగశాలలు కూడా పాలుపంచుకున్నాయి. ఈ అన్వేషణ ఏఎస్ఐ సముద్ర పురావస్తు విభాగానికి డైరెక్టర్గా ఉన్న డాక్టర్ అలోక్ త్రిపాఠి మరియు సిఎస్ఐఆర్ మెరైన్ సైన్స్ విభాగానికి అధిపతిగా ఉన్న డాక్టర్ రాజీవ్ నిగమ్ నాయకత్వం వహించబడింది. డాక్టర్ ఎస్ఆర్ రావు ప్రారంభించిన అన్వేషణ ఇప్పుడు కొత్త సాంకేతికతతో, కొత్త ఉత్సాహంతో మరొక దశకు చేరుకుంది. పురాణాల పుటల్లో సముద్ర గర్భంలోంచి బయటపడిన ద్వారక కథ, చరిత్ర మరియు విజ్ఞానం కలిస్తే ఎంతటి అద్భుతాలు ఆవిష్కృతమవుతాయో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. ఈ అన్వేషణ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది. భవిష్యత్తులో ఇంకెన్ని రహస్యాలు బయటపడతాయో కాలమే చెప్పాలి. ఈసారి అన్వేషణ మునుపటి కంటే భిన్నంగా, అత్యంత ఆధునికరంగా ఉంటుంది. కేవలం కళ్లతో కాకుండా యంత్రాల సహాయంతో ఈ పరిశోధన జరిగింది. 2001 నుంచి 2007 వరకు సముద్ర గర్భంలో పూర్తి హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్వహించారు. అడ్వాన్స్డ్ సోనార్ సిస్టమ్ మరియు సబ్ బాటమ్ ప్రొఫైలర్ వంటి అధునాతన పరికరాలతో సముద్రాన్ని జల్లెడపట్టారు. ఇది మ్యాప్ కూడా గీయబడింది. శాస్త్రవేత్తలు సుమారుగా 4000 చదరపు మీటర్ల సముద్ర భాగాన్ని స్కాన్ చేశారు. అక్కడ దొరికినవి చూసి ఆశ్చర్యపోయారు. సముద్రపు లోతుల్లో ఒక నగరం యొక్క పునాదుల వలె కనిపించే పెద్ద చతురస్రాకారపు రాతి దిమ్మెలు కనుగొనబడ్డాయి. ఒక అద్భుతమైన భవనం యొక్క అవశేషాలుగా భావించబడుతున్న సున్నపురాయి ముక్కలు దొరికాయి. పురాతన చిహ్నాలు చెక్కబడిన టెర్రకోట ముద్రలు లభించాయి. ఇక్కడ ఒక పురాతన ఓడరేవు ఉండేదని చెప్పే లంగర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆ కాలంలో నగరాన్ని ఎంత ప్రణాళికాబద్ధంగా నిర్మించారో తెలియజేసే మురుగునీటి మరియు నీటిపారుదల వ్యవస్థ ఉంది. ఇక అతిపెద్ద పరీక్ష అయిన కార్బన్ డేటింగ్ వంతొచ్చింది. దొరికిన అన్ని కళాఖండాలను భారతదేశం మరియు విదేశాల్లో ప్రయోగశాలకు పంపారు. ఫలితాలు వచ్చినప్పుడు శాస్త్రవేత్తలు మరియు చరిత్రకారులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. చాలా వస్తువులు సుమారుగా 9000 సంవత్సరాల పురాతనమైనవిగా తేలింది. అంటే ఇవి హరప్పా నాగరికత కంటే కూడా పురాతనమైనవి. కొన్ని ముక్కల వయస్సు 5000 సంవత్సరాల వరకు ఉన్నట్టు కనుగొన్నారు. ఇది మహాభారతం మరియు ద్వాపరయుగ కాలంతో సరిపోతుంది. డాక్టర్ రాజీవ్ నిగమ్ ప్రకారం సముద్రం నుంచి పొందిన భూమిపై ద్వారక నిర్మించబడిందని మహాభారతంలో రాయబడింది. భూగర్భ శాస్త్రవేత్తల నివేదికలు కూడా అదే భూమిని సముద్రం తిరిగి తనలో కలిపేసుకుందని నిర్ధారించారు. 2007లో నౌకాదళం మరియు ఏఎస్ఐ కలిసి 3 పెద్ద అండర్ వాటర్ తవ్వకాల్ని ప్రారంభించాయి. దాదాపు 2 నాటికల్ మైళ్ల పరిధిలో విస్తరించి ఉన్న ఆలయ గోడలు, రాజ్మహల్ శిథిలాలు మరియు మురుగునీటి పారుదల వ్యవస్థలు ఈ తవ్వకాల్లో బయటపడ్డాయి. ద్వారక కల్పన కాదు, నిజమని ప్రపంచం మొదటిసారిగా అంగీకరించిన క్షణమది. కానీ ఒక పెద్ద ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. అసలు ద్వారక ఎందుకు మునిగిపోయింది? దీనికి మతపరమైన సమాధానం మనం ఇప్పటికే తెలుసుకున్నాం. ఇప్పుడు శాస్త్రీయ దృక్పథాన్ని పరిశీలిద్దాం. శాస్త్రవేత్తలు సముద్ర శాస్త్రం మరియు భూగర్భ శాస్త్రం వైపు దృష్టి సారించారు. ఈ పరిశోధనకు సముద్ర మట్టం పెరుగుదల సిద్ధాంతం, సీ లెవెల్ రైజ్ థియరీ ఆధారపడింది. అమెరికాకు చెందిన ఒక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ రాన్స్ అరేబియా సముద్ర మట్టానికి సంబంధించిన 20,000 సంవత్సరాల డేటాను విశ్లేషించారు. ఆ పరిశోధన ప్రకారం 9,000 సంవత్సరాల క్రితం సముద్ర మట్టం నేటి కంటే 25 మీటర్లు తక్కువగా ఉండేది. క్రీస్తు పూర్వం 5,000 సంవత్సరాల మధ్య సముద్ర మట్టం అకస్మాత్తుగా చాలా వేగంగా అనేక మీటర్లు పెరిగింది. ఈ సంఘటన ఏదో ఒక సునామీ లేదా సముద్రపు విపత్తుకు సంకేతమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 1000 సంవత్సరాలుగా కథల్లో, పురాణాల్లో చిరంజీవి ద్వారక ఇప్పుడు సముద్ర గర్భంలో శాస్త్రీయ ఆధారాలతో మన ముందు నిలుస్తోంది. మత గ్రంథాల్లో చెప్పిన శాపం కావచ్చు, లేదా శాస్త్రాలు చెబుతున్న ప్రకృతి వైపరీత్యం కావచ్చు. కారణం ఏదైనా ఒక అద్భుతమైన నాగరికత కాలగర్భంలో కలిసిపోయిందని మాత్రం నిజం. ఆ అన్వేషణ మన పురాణాలకు, చరిత్రలకు మధ్య ఉన్న అద్భుతమైన బంధానికి ఒక నిలువుటద్దం.
ఈ మార్పు కేవలం అరేబియా సముద్రంలో మాత్రమే జరగలేదు. శాస్త్రవేత్తలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుంచి సేకరించిన సముద్ర మట్టం డేటాతో ఈ సమాచారాన్ని పోల్చినప్పుడు కరేబియన్ దీవులు, ఇండోనేషియా మరియు దక్షిణ అమెరికా వంటి ప్రదేశాలతో కూడా ఆ కాలంలో పెద్ద సముద్రపు అలజడులు మరియు సునామీలకు సంబంధించిన ఆధారాలు దొరికాయి. దీన్ని బట్టి ఈ సంఘటన కేవలం భారతదేశానికి పరిమితం కాలేదని, ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఏదో పెద్ద మార్పు జరుగుతోందని స్పష్టమవుతోంది. మహాభారతం ప్రకారం సరిగ్గా అదే సమయంలో శ్రీకృష్ణుడు భూమిని విడిచి వెళ్లాడు మరియు కలియుగం మొదలైంది. ఇప్పుడు అన్ని శాస్త్రీయ మరియు చారిత్రక ఆధారాలు ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. ద్వారక మునిగిపోవడం ఒక కల్పన కాదు, అది ఒక వాస్తవమైన చారిత్రక ఘటన. ఇందులో ప్రకృతి వైపరీత్యం, కాలచక్రం మరియు బహుశా కర్మల యొక్క ప్రతీకాత్మక కథ అన్నీ కలిసిపోయాయి. ఆ తర్వాత 2024వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ రహస్యాన్ని ప్రపంచం ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఫిబ్రవరి 25, 2024న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా గుజరాత్లోని పంచ్కుయ్ బీచ్ వద్దకు చేరుకున్నారు. ఆయనతో పాటు భారత నావికాదళం, ఏఎస్ఐ, ఎన్ఐఓటీ మరియు శాస్త్రవేత్తల బృందం స్కూబా డైవింగ్ ద్వారా సముద్రపు లోతులోకి వెళ్లడానికి సిద్ధపడ్డారు. ఒకప్పుడు శ్రీకృష్ణుని నగరం ఎక్కడైతే ఉండేదో అదే ప్రదేశానికి ప్రధానమంత్రి సముద్రంలోకి దిగ్గానే అక్కడ రాతి స్తంభాలు, లంగర్లు, ఆలయ పునాదులు మరియు పురాతన గోడలు కనిపించాయి. మోదీ స్వయంగా సముద్ర గర్భంలో శ్రీకృష్ణుని స్మృతికి మరియు భారతదేశ సనాతన వారసత్వానికి ప్రతీకగా ఒక నెమలి ఈకను సమర్పించారు. ఈరోజు ద్వారక 2 భాగాలుగా ఉంది. ఒకటి భూమిపై ఉన్న నగరం, ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దర్శనానికి వస్తారు. రెండవది సముద్ర గర్భంలో ఉన్న నగరం. దీనిని నేడు ప్రపంచం ది లాస్ట్ సిటీ ఆఫ్ కృష్ణాగా గుర్తించింది. ఈ 90 సంవత్సరాల అన్వేషణ, సంఘర్షణ మరియు శాస్త్రీయ యాత్ర, విశ్వాసం కేవలం నమ్మకం మాత్రమే కాదు, అది చరిత్రకు పునాది కూడా కాగలదని ప్రపంచానికి చూపించింది. యుగాలు మారాయి, రాజవంశాలు అంతరించాయి, నాగరికతలు వెలసి పతనమయ్యాయి. కానీ ఆ సముద్రం మాత్రం ఈనాటికి మౌనంగా, ప్రశాంతంగా, రహస్యంగా ఉంది. బహుశా అది తన నిర్మాత అయిన శ్రీకృష్ణుడు తిరిగి రావడం కోసం ఎదురు చూస్తుందేమో. ద్వారక ఒక కల్పన కాదు, అదొక వాస్తవం. ఒక శాపం మింగేసిన, కాలం దాచిపెట్టిన, సముద్రం తన లోతుల్లోకి తీసుకున్న ఒక స్వర్ణ వాస్తవం. కానీ ఆ సత్యం నేడు మళ్లీ బయటపడుతోంది. విరిగిన స్తంభాల్లో, పురావస్తు నివేదికల్లో, సోనార్ తరంగాల్లో మరియు ఒక జాతి విశ్వాసంలో ఈ డాక్యుమెంటరీ మనకు నేర్పిందేంటంటే, విశ్వాసం మరియు విజ్ఞానం 2 విభిన్న ధృవాలు కావు. అవి ఒకే సత్యానికి చేరే 2 మార్గాలు. ఒకటి మనకు నమ్మకాన్నిస్తే, మరొకటి దాన్ని నిరూపిస్తుంది. మీరు తదుపరిసారి సముద్రపు అలలను చూసినప్పుడు ఒక్క క్షణం ఆగండి. బహుశా ఆ అగాధమైన లోతు నుంచి మీకు వేణుగాన నాదం వినిపించొచ్చేమో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.